హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎవరైతే ఏపీపీఎస్సి గ్రూప్ 2 పోస్టులకు ఎవరైతే అప్లై చేశారో వీళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్ సంబంధించి మనకు హాల్ టికెట్స్ అయితే విడుదలైతే చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్స్ అనేవి మీకు మొబైల్లో కావచ్చు, మీకు కంప్యూటర్లో కావచ్చు, మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే వాటి గురించి నేను మీకైతే క్లియర్ అండ్ కట్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎవరు కూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అప్పుడు మాత్రం మీకు వీడియో అయితే అవడమే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మీకు మొబైల్లో కావచ్చు, మీకు కంప్యూటర్లో కావచ్చు, సో న్యూ ట్యాబ్ని మీరైతే తీసుకోండి. ఇక్కడ మీరు ఏపీపీఎస్సి మీరు అయితే టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక మనం టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మన డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరైతే క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఇలా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి మనకు హైలైట్గా ఒక హెడ్డింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మన డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఓటీపీఆర్ ఐడి అండి, అంటే మీరు అప్లై చేసినప్పుడు మీకు ఒక రిసిప్ట్ అనేది వస్తుంది కదా, అక్కడ మన స్టార్టింగ్లో ఓటీపీఆర్ ఐడి అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకు ఏపీతో స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ యొక్క నెంబర్ని మీరైతే ఎంట్రీ అయితే చేయండి మిస్టేక్స్ లేకుండా. ఇక మనం అప్లై చేసుకునేటప్పుడు మనకైతే ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేయడం జరుగుతుంది. ఆ యొక్క పాస్వర్డ్ని మీరైతే ఎంట్రీ చేయాలి. ఇక్కడ మన డౌన్లో లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ నేనైతే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో మీరైతే ఆ యొక్క లింక్ని క్లిక్ చేసిన ద్వారా మీరైతే ఈ యొక్క వెబ్సైట్లో మీరైతే వచ్చేయచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఓటీపీఆర్ నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ గెట్ హాల్ టికెట్స్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నోటిఫికేషన్ నెంబర్ సంబంధించి తర్వాత నోటిఫికేషన్ నేమ్ చూపిస్తారు. తర్వాత అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ మనకు లాస్ట్లో డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీనికి మనం డౌన్లోడ్ హాల్ టికెట్ మీద మీరు క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత మనకి హాల్ టికెట్ అయితే ఇలా మనకైతే ఇంటర్ఫేస్ అయితే అవడమే జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరైతే మీకు కంప్యూటర్ అయితే ఆటోమేటిక్ డిస్ప్లే అవుతుంది. ఇలాగా మీకు మొబైల్ అయితే ఆటోమేటిక్గా మీకైతే డౌన్లోడ్ అయితే అవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరేం చేయాలంటే Ctrl+P క్లిక్ చేసినట్లయితే మీరైతే దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు డైరెక్ట్గా మీరు షాప్ వాళ్ళు అయితే, లేకపోతే మీరు షాప్ దగ్గరికి వెళ్ళి కూడా మీరైతే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.